అంటే మెయిన్ కీ ఫ్యాక్టర్స్ చూస్తే మన మార్కెట్ లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, పెయింట్స్, టైర్స్, టైర్ మేకింగ్ కంపెనీస్, ఏవియేషన్, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా పడ్డాయి. ఎందుకంటే క్రూడ్ పెరిగింది కాబట్టి, క్రూడ్ కి రిలేటెడ్ ఇవన్నీ కాబట్టి. చిన్న పెరిగినాయి ఏమనంటే ఓఎన్జీసీ కొంచెం పెరిగింది, ఎయిర్టెల్ కొంచెం పెరిగింది, హిందాల్గో కొంచెం పెరిగింది. బ్రాడర్ మార్కెట్, స్మాల్ క్యాప్ పడింది 1%, మిడ్ క్యాప్ కూడా పడింది. అంటే టోటల్ గా చూస్తే కొంచెం విపరీతంగా ఎక్స్పెక్ట్ చేసిన విపరీతంగా పడిపోద్ది అనేది ఆ లెవెల్లో లేకపోయినా మామూలుగా 1-2% ఆ టైప్ లోనే పడింది. ప్లస్ దీంతో పాటు ఏంటంటే వీక్ వీక్ గ్లోబల్ క్యూస్ చూసుకుంటే అవి వీక్ గానే ఉన్నాయి. మంది కూడా రూపీ ఇంకా ఇదైంది, 51 పైసా పడింది, మళ్ళీ 91.68. అది చిన్న చిన్నగా 100కు పోయేటట్టు ఉంది చూస్తే. సో అది కూడా ఎఫెక్టే కదా. అంటే రూపీ డౌన్ అయింది ఎందుకంటే గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్ పెరిగినాయి. యుఎస్ దానివల్ల స్ట్రైక్, ఇరాన్ అనుకోవచ్చు ఒక రకంగా. సో అందుకనే అది కొంచెం మన రూపీ బాగా ఇదైంది. ఎఫ్ఐ సెల్లింగ్ ఆగల. ఎఫ్ఐ సెల్లింగ్ మొన్న కూడా 7,500 కోర్స్ అమ్మారు. మేబీ ఇవాళ కూడా ఒక 10,000 కోట్లు అమ్ముంటారు బహుశా. 7-8 క్రోర్స్, 10,000 దాకా అమ్ముంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సర్టనిటీ మార్కెట్ లో క్లారిటీ రాలా. అందుకే బిగ్స్ చూడండి 30% పెరిగింది మార్నింగ్ అయితే, 25% క్లోజింగ్ లో ఉంది. అంటే 3.43%, అంటే 3 రూపీస్ 0.3, అంటే 17.3, 17 లో ఉంది విక్స్. అంటే అన్సర్టనిటీ ఇంకా ఉంది, ఆ క్లారిటీ రాలేదు. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేసింది, ఓపెన్ చేయాలి, ఆయిల్ సరఫరా కావాలి. ప్లస్ ఇక్కడ మీకు వాల్యూ బయింగ్ అయితే కొన్ని స్టాక్స్ లో అయినాయి, కొన్ని స్టాక్స్ లో అయితే వాల్యూ బయింగ్ అయింది అనుకోవచ్చు లోవర్ లెవెల్స్ లో. సో అంటే ఇంకా ఎక్కువ రావాలంటే కొంచెం ఆ క్లారిటీ వచ్చినప్పుడు డెఫినెట్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేజర్ అంటే ఎనర్జీ రిస్కే మెయిన్. సో క్రూడ్ వల్లే ఇదంతా ఎఫెక్ట్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా. మిగతాది వాళ్ళు రిటాలియేషన్ ఇంకా ఎస్కలేషన్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. ఎంతవరకు పోతాయి, వాళ్ళు ఎంతవరకు పోతారు, ఇంకా ఎన్ని ప్లేసెస్ లో అటాక్ చేస్తారు, ఆ అటాక్ చేసిన ఆపుతారు లేదా. నిన్నేమో టాక్స్ మేము రెడీ అన్నట్టు అన్నారు, మరి ఇటు నుంచేమో మీరు టాక్స్ రెడీ కాకపోతే నేను ఏమైనా చేస్తానని ఇటు నుంచి హుంకరిస్తున్నాడు ఆయన. సో దాని అనుగుణంగా నిన్న అంటే ఇవాళ మార్నింగ్ వరకు అనుకోవచ్చు ఒక రకంగా. ఇప్పుడు మళ్ళీ అటాక్ చేశారంటే ఆ టాక్స్ కూడా కొంచెం సరిగ్గా లేవు, కొంచెం ఎక్స్టెండ్ అవుతున్నాయి, అయ్యేటట్టు కనపడుతున్నాయి. మరి ఇవాళ నైట్ చూస్తే కానీ తెలియదు. ఇవాళ నైట్ వాళ్ళు ఏదన్నా మాట్లాడుకుని అది సెటిల్ అయితే కొంచెం అది మెయిన్ క్రూడ్ ఆయిలే మెయిన్. మనకు క్రూడ్ ఇదైందంటే మిగతా అన్ని సెట్ అయిపోతాయి. సో అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని మామూలుగా వచ్చే పరిస్థితి ఉంది. ఇది ఎవరైనా ఎంత ఎక్కువ అంత భయపడాల్సిన పని లేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా 1,400 పాయింట్స్ పడి 689 పాయింట్స్ క్లోజ్ అయింది, 700 పాయింట్స్ కవర్ అయింది. అంటే బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా, పిఎస్యు స్టాక్స్ లో కూడా బయింగ్ అయినాయి. అంటే మేజర్ ప్రైవేట్ బ్యాంక్ లో కాకుండా గవర్నమెంట్ బ్యాంక్ లో బయింగ్ వచ్చింది. సో మెయిన్ మార్కెట్ అయిపోయిన తర్వాత ఐఐపి వచ్చింది జనవరి 8.1 ఉన్నది 4.8 వచ్చింది, అది నెగిటివ్ వచ్చింది. సో రేపు కనుక మన మార్కెట్ ఉంటే మనం రేపు కూడా మన మార్కెట్ డౌన్ లో ఉండేది. రేపు హాలిడే కాబట్టి, ట్రంకేటెడ్ వీక్ కాబట్టి. సో నెక్స్ట్ ఎల్లుండి రేపు ఇవాళ నైట్, రేపు నైట్ యుఎస్ మార్కెట్స్ లో యుఎస్ నుంచి ఇరాన్ వాళ్ళ టాక్స్ ఎలా నడుస్తున్నాయి, ఎలా అవుట్పుట్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది అనే దాని ఎఫెక్ట్ ఎల్లుండి మనం చూసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లోకల్ హాలిడే ఇది, లోకల్ హాలిడే కాబట్టి ఇంటర్నేషనల్ హాలిడే లేదు. సో ఇవాళ నైట్ ఏదైనా టాక్స్ పాజిటివ్ గా వచ్చినాయి అనుకోండి, రేపు మార్నింగ్ వాళ్ళన్ని గ్యాప్ అప్ అయ్యి పాజిటివ్ ఉంటే మనకేం ఉండదు, తెలీదు. బట్ రేపు నైట్ మళ్ళీ వాళ్ళు ఏదైనా ప్రాఫిట్ కుదింగ్ కానీ మళ్ళీ తగ్గింది అనుకోండి, దాని ఎఫెక్ట్ ఎల్లుండి ఓకే. మార్నింగ్ ఉంటుంది. బుధవారం మళ్ళీ తగ్గుతాయి మనకి. ఈ లోకల్ హాలిడే మనకి వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం వస్తుంది. సో అంటే ఈ 2 నైట్స్ మనం అబ్జర్వ్ చేయాలి, వాళ్ళ టాక్స్ పాజిటివ్ గా ఎండ్ అయినాయా లేవా అనేది ఇంపార్టెంట్.